దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శనివారం ఉదయం వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా 22వ తేదీ సోమవారం ఉదయం అమ్మవారిని వెండి పల్లకిలో ఊరేగింపుగా 108 కలశాలతో ఆర్యవైశ్య మహిళలచే అభిషేక జలంతో అమ్మవారి ఆలయానికి వచ్చి ఉత్సవమూర్తికి అభిషేకం చేయనున్నట్లు, ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు లలిత పారాయణం, 24వ తేదీ ఉదయం భగవద్గీత పారాయణం, 25వ తేదీన 102 మంది కన్యపిల్లలచే కలశ పూజ, 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు వాసవి సిస్టర్ పామాడి నాగమణి మనోహర్ చే నాద నీరాజనం, 27వ తేదీ సామూహిక లలిత సహస్రనామ పారాయణం, 28వ తేదీ ఉదయం 9 గంటలకు భగవద్గీతపై పోటీలు, సౌభాగ్య వర్ధన సామూహిక కలశ, లక్ష కుంకుమార్చన, 29వ తేదీ పిల్లలతో శ్రీ సరస్వతి పూజ, వచ్చే నెల 1వ తేదీ డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ చే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆధ్యాత్మిక ప్రవచనం వంటి కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు అమ్మవారిని విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దసరా నవరాత్రులు ఏ రూపాలు అలంకరిస్తారో శ్రీ వాసవి మాతను కూడా అమలాపురంలో ఆయా రూపాలతో అలంకరించడంతో పాటు ఈ నెల 26వ తేదీ శుక్రవారం అమ్మవారు 3 కోట్ల రూపాయల పైబడి కొత్త కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడ సభ్యుల మీద అమ్మానం అయితే అమ్మనివ్వండి, మీరు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ప్రపంచానికి అర్థం అయినటువంటి పత్రికా రంగం ద్వారా ప్రజలకు తెలియజేసి ఎంతో సహకరిస్తున్నారు. ఆ సందర్భంగా గతంలో మీరు చూపెట్టినటువంటి ఆదరాభిమానాలు కూడా రాబోయే కాలంలో కూడా చూపెట్టి ఈ యొక్క సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అమ్మవారిని అభిషేక జలాన్ని వెండి పలకీలో తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగిస్తూ, మరి అలాగే 108 మంది కలశాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవమూర్తికి అభిషేకం